ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా నేను సమావేశమై వారికి కంగ్రాచులేషన్ చేయడం జరిగింది. గతంలో లేని విధంగా గతంలో చాలాసార్లు వెళ్ళారు, అంతకన్నా మిన్నగా ఈసారి ఎక్కువ ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఓ పక్క నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, క్యాపిటల్ అభివృద్ధి చేయాలి, తర్వాత పోలవరం తీసుకురావాలి, అదేవిధంగా ఎన్ని క్యాపిటల్ అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తామంటే, అదేవిధంగా ఇండస్ట్రీస్ తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తామంటే, మరి వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అనవసరమైనటువంటి ఆక్షేపణలు చేయటం, అనవసరమైనటువంటి అభండాలు వేయటం మంచి పద్ధతి కాదు. మంచిని మంచిగా చూసుకోమను, మంచిని మంచిగా పొగడమను, చెడు ఏమైనా ఉంటే చెడుగా చెప్పాలి. ప్రతిదానికి కూడా చెడుగా మాట్లాడితే ఆయనకే నష్టం జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. దయచేసి సోదరా, ఎప్పుడైతే మన ముఖ్యమంత్రి గారు మంచి పనులు చేస్తాడో మంచి పనులు మీరు హర్షించండి. అదేవిధంగా ఏమైనా ఉంటే మీకు ఏమైనా లోపాలు ఉంటే మీరు ఎత్తిపడరు. అంతేగాని ప్రతిదానికి కూడా మీరు లోపాలు ఎత్తిపడిస్తే ఉపయోగం లేదు. మీరు దానివల్ల మీకు ఎక్కువ నష్టం. థ్యాంక్ యూ. సార్, టీటీడీ బోర్డు చైర్మన్ గా మీరు అడుగుతున్నారు, రేపు త్వరలో బోర్డు కూడా వేయబోతున్నారు. ఏంటి సార్, మీరు అడిగారా లేదా? ముఖ్యమంత్రి గారికి తెలుసు, అన్ని సంగతులు తెలుసు. నాకు భగవంతుని సేవ చేయాలని చెప్పి నాకు కోరిక ఉంది. అది ఆయన భగవంతుడి ఇష్టం, ముఖ్యమంత్రి గారి ఇష్టం. ఆయనకు వదిలేసారు, నేను అడగలేదు. థ్యాంక్ యూ.